యాదవ్ సారథ్యంలోని జనశక్తి జనతాదళ్ పార్టీని బీహార్ తో పాటు పలు రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పోటీ చేయాలని జనశక్తి జనతాదళ్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే ఆయా రాష్ట్రాల్లో పార్టీని విస్తరించేందుకు తేజ్ ప్రతాప్ యాదవ్ ఎంతో వ్యూహాత్మకంగా సన్నద్ధమవుతూ ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తేజ్ ప్రతాప్ సారథ్యంలోని జనశక్తి జనతాదళ్ పార్టీ ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పలు పార్టీలతో కలిసి పోటీ చేసినప్పటికీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. అయితే జనశక్తి జనతాదళ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు తేజ్ ప్రతాప్ తాజాగా కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ రానున్న ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని తేజ్ ప్రతాప్ స్పష్టం చేశారు. జేజేడీ వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 2027లో జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని తేజ్ ప్రతాప్ వెల్లడించారు. అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహకంగా తమ పార్టీ ఇప్పటికే దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తేజ్ ప్రతాప్ తెలిపారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేజేడీ పార్టీ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. స్వయంగా జేజేడీ వ్యవస్థాపకులు తేజ్ ప్రతాప్ యాదవ్ మహువా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. అయితే పరాజయం వల్ల తానేమీ నిరుత్సాహపడడం లేదని తేజ్ ప్రతాప్ యాదవ్ వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు ఓ భాగమని తాను ఏమాత్రం నిరుత్సాహపడలేదన్నారు. తాను గతంలో కంటే ఇప్పుడు రాజకీయాల్లో మరింత చురుగ్గా ఉన్నానని, జేజేడీ కేవలం బిహార్లోనే కాదు అనేక రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తరిస్తోందని తేజ్ ప్రతాప్ వెల్లడించారు. ఇందుకోసం తాను కూడా వ్యక్తిగతంగా వివిధ ప్రాంతాలను సందర్శిస్తున్నారని చెప్పిన తేజ్ ప్రతాప్, వాస్తవానికి ఈ కార్యక్రమం అనేది దళితులు, అణగారిన వర్గాలు, వెనుకబడిన వర్గాల గొంతుకగా మారుతుందని తేజ్ ప్రతాప్ స్పష్టం చేశారు. వారి హక్కుల కోసం పోరాడి బిహార్లో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తుందని తేజ్ ప్రతాప్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ జేజేడీ పార్టీలోకి ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు చేరుతున్నారని, తమది జాతీయ స్థాయి పార్టీ అని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. అంతేకాదు ఢిల్లీలో తమ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిని కూడా నియమించినట్లు తెలిపిన తేజ్ ప్రతాప్, ఓ ప్రొఫెసర్ ఈ బాధ్యతలు స్వీకరించారని పేర్కొన్నారు. తమ పార్టీ జాతీయ విస్తరణలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని తేజ్ ప్రతాప్ తెలిపారు. తన సోదరుడు బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన తేజస్వి యాదవ్పై తేజ్ ప్రతాప్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కొంతమంది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత స్తబ్దుగా ఉండిపోతారని, కానీ నేను చురుగ్గా ఉంటూ మా పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాను అని తేజ్ ప్రతాప్ పరోక్షంగా తేజస్వి యాదవ్పై విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ పార్టీ ఆర్జేడీ కూడా ఘోర పరాజయం పాలింది. ఈ నేపథ్యంలో తేజ్ ప్రతాప్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అనుష్క యాదవ్ కేసు తర్వాత తేజ్ ప్రతాప్ యాదవ్ను లాలూ ప్రసాద్ యాదవ్ తన కుటుంబం నుంచి బయటకు పంపించేశారు. ఆర్జేడీ పార్టీ నుంచి కూడా తేజ్ ప్రతాప్ను సస్పెండ్ చేశారు. దీంతో తేజ్ ప్రతాప్ సొంత పార్టీని ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వీవీఐపీ పార్టీతో సహా పలు పార్టీలతో పొత్తు పెట్టుకుని జేజేడీ పార్టీ పోటీ చేసింది. కానీ తేజ్ ప్రతాప్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. చివరకు తేజ్ ప్రతాప్ కూడా విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ నిరాశకు గురి కాకుండా తన పార్టీని బీహార్తో పాటు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వాస్తవానికి తేజ్ ప్రతాప్ పార్టీకి బీహార్ ప్రజల మద్దతు పెద్దగా లభించకపోయినప్పటికీ రానున్న కాలంలో పార్టీని బలోపేతం చేయడంపై ఆయన ఫోకస్ పెట్టారు. తేజ్ ప్రతాప్ తన పార్టీని జాతీయ పార్టీగా పేర్కొంటూ పలు రాష్ట్రాల్లో విస్తరించేందుకు చేసే ప్రయత్నాలు ఏ మేరకు సత్ఫలితాన్నిస్తాయనేది చూడాలి. జనశక్తి జనతాదళ్ పార్టీ వ్యవస్థాపకులు తేజ్ ప్రతాప్ యాదవ్ తన పార్టీని బీహార్ తో పాటు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే త్వరలో దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించేందుకు తేజ్ ప్రతాప్ యాదవ్ సన్నాహాలు చేస్తున్నారు. మరి తేజ్ ప్రతాప్ లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందనేది చూడాలి.